విభూషణ్ అవార్డు వచ్చింది. అది చాలా ప్రౌడ్. పొద్దునే లేవగానే నేను చూసిన న్యూస్ ఇది. సో మీకు ఎలా అనిపిస్తుంది? వెరీ వెరీ హ్యాపీ. అండ్ ఇంకా ఎందుకు హ్యాపీ అంటే చిరంజీవి గారు ఐఎమ్ అ వెరీ 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 బిగ్ ఫ్యాన్ ఆఫ్ హిమ్. అంటే కాంటెంపరీ హీరోస్ చాలా మంది ఉన్నారు, బట్ ఐ థింక్ ఆయన ఆరా కానీ ఆయన స్కిల్స్ని కానీ ఇప్పుడు ఇంకా ఎవరు బీట్ చేయలేరని నా ఉద్దేశం అనమాట. సో ఐఎమ్ అ వెరీ 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 బిగ్ క్రేజీ ఫ్యాన్ ఆఫ్ హిమ్. సో ఐ కంగ్రాచులేట్ హిమ్ హోల్ హార్టెడ్లీ. ఎస్. అంటే మీకు ఆయన సాంగ్స్లో చాలామందికి ఆయన సాంగ్స్ అంటే ఇష్టం. అండ్ మీ ఫేవరెట్ సాంగ్ ఏంటి? ఎనీ సాంగ్ ఎప్పుడైనా పాడారా? చిరంజీవి గారి సాంగ్స్ అంటే చాలా చోట్ల మీరు సింగింగ్ చేశారు కదా. అవునవును. సో రీసెంట్ గా అయితే ఇప్పుడు ఇందాక నేను పాడింది కూడా యాక్చువల్ గా సైరా చిరంజీవి గారి సాంగ్ అది నేను పాడింది. అండ్ ఓల్డ్ సాంగ్స్ అంటే నాకు ఫేవరెట్ మూవీ వచ్చేసి జగదేక వీరుడు అతిలోక సుందరి మూవీ. సో అందులో సాంగ్స్ చాలా ఇష్టం. అండ్ న్యూ వచ్చేసి ఇప్పుడు మేము షోస్ లో అంతా పాడుతుంది 150 మూవీలో సాంగ్స్, అమ్ముడు కుమ్ముడు ఇవన్నీ పాడుతాం అన్నమాట రీసెంట్ గా. ఒకసారి మీ వాయిస్ తో ఆ సాంగ్ కూడా వినాలని ఒకసారి పాడతారా? ఓ సో ఓకే. యమహోని యమయమాందం చెలరేగింది యగాదిగా తాపం నమహోని ఝమ ఝమ వాటం సుడిరేపింది ఎడాపెడా ప్రాయం మోజుల్లో నేను యముడంటి వాణ్ణి పోజుల్లో నీకు మొగుడంటి వాణ్ణి అల్లారు ముద్దుల్లో ప్రాయం విరబూసింది పువ్వంటి ప్రాయం యమహోని యమయమాందం చెలరేగింది ఎడాపెడా ప్రాయం. వెరీ నైస్. అండ్ మీకు అంటే ఈ బేస్ సాంగ్స్ ఎందుకు ఇష్టపడుతున్నారు అన్నది కూడా నాకు ఇప్పుడు అర్థమైంది. ఇంత బేస్ తో సాంగ్స్ చాలా బాగా సెట్ అయింది, చాలా బాగా పాడుతున్నారు ప్రతి ఒక్కటి కూడా. అండ్ ఇంకొకటి ఏంటంటే మీ హస్బెండ్ గారికి శ్రీకాంత్ గారు అంటే ఇష్టం అంట, శ్రీకాంత్ గారికి చిరంజీవి గారు అంటే ఇష్టం అంట. ఇది నిజమేనా? చైన్ రియాక్షన్. ఓకే. సో ఇది ఎలా? సో శ్రీకాంత్ గారికి అంటే మా హస్బెండ్ వచ్చినప్పుడు తను కెరీర్ స్టార్టింగ్ లో శ్రీకాంత్ గారు చాలా సపోర్ట్ చేశారనమాట. ఆయన 3 ఫిలిమ్స్ బ్యాక్ టు బ్యాక్ తినే మ్యూజిక్ చేశారు. సో అప్పుడు ఇంకా ఒక స్టార్టర్ కి బిలీవ్ చేసి అంత పెద్ద హీరో ఇవ్వడం ఇట్స్ అ వెరీ బిగ్ థింగ్ కదా. సో అందరితో డైరెక్టర్ తో చెప్పి నాకు ఇట్లా నమ్మకం ఉంది, సో మనం చేద్దాము తిననే పెట్టుకుందామంటే ఆయన పెట్టుకున్న హోప్స్ తిని ఎక్కడ డౌన్ చేయలేదు. ఓకే. సో అందుకనే బ్యాక్ టు బ్యాక్ ఇంకా 3 మూవీస్ చేశారనమాట. సూపర్. సో ఆ విధంగా శ్రీకాంత్ గారిని మేము ఎప్పుడు డెఫినెట్గా గుర్తుపెట్టుకుంటాం. సో ఇప్పుడైతే ప్రజెంట్ ఇద్దరు, ఆయన మ్యూజిక్ డైరెక్టర్, మీరు సింగర్గా ఇద్దరు అలా ఒకవేళ వెళ్తుంది లైఫ్ అయితే. అవును. ఓకే. అండ్ మనకి ఇంకా దేశభక్తి పాటలు వచ్చేసరికి మనకి చాలా పాటలు ఉన్నాయి. అండ్ ఇంకొక పాట నేను మీరు పాడితే వినాలనుకుంటున్నాను. పుణ్య మూవీ నా దేశం నమో నమమే అన్న సాంగ్ చాలా ఫేవరెట్ సాంగ్. ఆ సాంగ్ పాడగలరా? సో యాక్చువల్గా అది ప్రిపేర్ అవ్వలేదు. ఓకే ఓకే ఓకే. సో ఎనీ అదర్ సాంగ్ ఐల్ సింగ్. ఓకే. సో ఇప్పటిదాకా తెలుగు పాడుకున్నాం కాబట్టి ఒక హిందీ పాడదాం. షూర్, డెఫినెట్లీ. ఇది కూడా చాలా ఫేమస్ సాంగ్. ఇది మీరు కూడా పాడేస్తారు నాకు తెలిసి. ఎనీ గెస్సెస్? నో, ఐ విల్ ట్రై. यहाँ वहाँ सारा जहाँ देख लिया है, कहीं भी तेरा जैसा कोई नहीं है. 80 नहीं 100 दिन दुनिया घुमा है, ना ही कहीं तेरा जैसा कोई नहीं. मैं गया जहाँ भी बस तेरी याद थी, जो मेरे साथ थी मुझको तड़पाती रुलाती. सबसे प्यारी तेरी सूरत, प्यार है बस तेरा प्यार ही. माँ तुझे सलाम, माँ तुझे सलाम, माँ तुझे सलाम, अम्मा तुझे सलाम. वंदे मातरम, वंदे मातरम, वंदे मातरम, वंदे मातरम,
వందే మాతరం